బిఫోర్ 2014 మీడియా ఎలా ఉండేదో చెప్పే ఒక అద్భుతమైన వీడియో ఇది, ఒకసారి చూడండి. కేంద్ర ప్రభుత్వం మీద ఇలా సెటైర్లు వేసే వీడియోస్ ఇప్పుడు ఏ మీడియా ఛానల్లోనూ ఎందుకు రావట్లేదు? ఇప్పుడు $1 అమెరికన్ ఈక్వల్ టు 90 ఇండియన్ రూపీస్. 2013లో హీరోయిన్ శిల్పా శెట్టి చేసిన ట్వీట్ ఇది. డాలర్ ఎస్కలేటర్ మీద ఉంటే రూపాయి వెంటిలేటర్ మీద ఉంది, దేశం ఐసీయూలో ఉంది, మనం కోమాలో ఉన్నాము, ఉల్లిపాయలు షోరూంలో ఉన్నాయి, గాడ్ బ్లెస్ ఇండియా అని చెప్పి చాలా స్వేచ్ఛగా తను ఏం చెప్పాలనుకుందో అభిప్రాయాన్ని డైరెక్ట్గా ట్విట్టర్లో ఆమె పోస్ట్ చేసింది. సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా 2012లో అప్పుడు డాలర్ విలువ 50 రూపాయలు ఉన్నప్పుడు త్వరలోనే మన రూపీ సీనియర్ సిటిజన్ అవుతుంది అని చెప్పి చాలా సెటైరికల్గా జోక్ చేయగలిగారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా సరే ఒక్క చిన్న ట్వీట్ రూపీ మీద కానీ ఏదైనా సోషల్ ఇష్యూస్ మీద కానీ ధైర్యంగా వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారా? కానీ అప్పుడు ఇప్పుడు ఒకే ఒక వ్యక్తి మాత్రం మాట మార్చకుండా ధైర్యంగా స్వేచ్ఛగా రూపాయి పతనం గురించి కేంద్రంలో ఉండే ప్రభుత్వాన్ని నిగ్గదీసి అడుగుతూనే ఉన్నారు. ఆ వ్యక్తి పేరు हमारे अड़ोस पड़ोस में छोटे 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 देशों को भी डॉलर के मुकाबले में कोई नुकसान नहीं हो रहा है. देश जानना चाहता है प्रधानमंत्री ऐसा क्या कारण है? నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానల్లో బిఫోర్ 2014లో అప్లోడ్ అయిన వీడియోల ద్వారా మన ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రభుత్వాన్ని సూటిగా ధీటుగా విమర్శించగలుగుతున్నారు. మీడియా చేయలేని పనిని మోదీ పాత వీడియోస్ చాలా సమర్థవంతంగా చేస్తున్నాయి. ये सिर्फ आर्थिक कारणों से नहीं हुआ है, ये आपकी भ्रष्ट राजनीति जो चली है दिल्ली से, उसका इसके अंदर बहुत बड़ा रोल